హరే శ్రీనివాస మీ నరసింహదాస్. చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటి అన్న విషయాన్ని మనం విశ్లేషిద్దాం. తతఃపూర్వం నేను ఒక విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఏంటంటే, శ్రీ ఉత్తరాది మఠాధీశులైనటువంటి శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు తాము 2025 అంటే ఈ సంవత్సరం నందు వచ్చేటువంటి చాతుర్మాస్య వ్రతాన్ని ఇక్కడ అంటే హైదరాబాద్ నగరంలో తాము ఆచరించనున్నారు. చాతుర్మాస్య దీక్షను తాము స్వీకరించనున్నారు. కావున స్వాముల వారి హైదరాబాద్ నగర చాతుర్మాస్యమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేటువంటి మన తెలుగు మాధ్యులందరి యొక్క చాతుర్మాస్యము అని చెప్పి తెలియజేశారు. కావున ఇక్కడ అనేక విధమైనటువంటి జ్ఞాన కార్యాలు అనేవి జరుగుతాయి. అలాగే ప్రతినిత్యము కూడా శ్రీ మూలరామ దిగ్విజయరామ మూల సీతాదేవి యొక్క పూజ అనేది జరుగుతుంది. కావున అటువంటి భాగ్యాన్ని అందరూ కూడా మిస్ చేసుకోకుండా ఇటువంటి సత్కార్యంలో అందరూ కూడా పాల్గొనాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు విషయంలోకి వద్దాం. చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటి అంటే, అక్కడ చాతుర్మాస్యము అంటే 4 నెలలు అని అంటే ఇక్కడ విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే 4 నెలల పాటు వ్రతాన్ని ఆచరించాలి. ఏంటి ఆ వ్రతము అంటే, తెలియజేస్తున్నారు. 4 నెలల పాటు ఆహార నియమాలను పాటించాలి అని చెప్తారు. ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించాలి, తప్పకుండా అందరూ ఆచరించవలసిందే అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఏంటి ఆ ఆహార నియమాలు అంటే, మనకు తెలియజేసేది ఏంటంటే, ఆ 4 నెలల్లో మొదటి నెల, ఆ నెలలో మనము శాఖ వ్రతాన్ని చేయాలి. అలాగే 2వ నెలలో దధి వ్రతాన్ని చేయాలి. 3వ నెలలో క్షీర వ్రతాన్ని చేయాలి. 4వ నెలలో ద్విదళ వ్రతాన్ని చేయాలి. అంటే ఏంటంటే, మనకు తెలియజేసేది ఏంటంటే, మొదటి నెలలో ఏ విధమైనటువంటి శాఖలను స్వీకరించకూడదు, అంటే ఏ విధమైనటువంటి కూరగాయలను కూడా స్వీకరించకూడదు, అంటే కూరగాయల నుంచి వచ్చేటువంటి పొళ్ళను కూడా స్వీకరించకూడదు. అంటే కారపొడి అనేది మిరపకాయ నుంచి వస్తుంది, మిరపకాయని దంచితే కారపొడి వస్తుంది. కావున ఆ కారపొడిని కూడా స్వీకరించకూడదు. ఏ విధమైనటువంటి కూరగాయలను కూడా స్వీకరించకూడదు. 2వ నెలలో మనము దధి అంటే పెరుగును కూడా స్వీకరించకూడదు, పెరుగుని మాత్రం స్వీకరించకూడదు. 3వ నెలలో క్షీరాన్ని అంటే పాలను స్వీకరించకూడదు. అలాగే 4వ నెలలో 2 గింజలతో పెరిగేటువంటి దినుసులని, అలాగే పళ్ళను, కూరగాయల్ని కూడా స్వీకరించకూడదు. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటే పెసరపప్పు, కందిపప్పు స్వీకరిస్తే, పెసర్లు, కందులు స్వీకరిస్తే అవి కూడా 2గా పెరుగుతాయి. కావున వాటిని కూడా స్వీకరించకూడదు. ఏ పప్పులను స్వీకరించకూడదు, ఇలా 2గా పెరిగేవి. అలాగే 2 గింజల కంటే ఎక్కువ, 2 అలాగే దానికంటే ఎక్కువ ఉండేటువంటి గింజలు ఏ పదార్థాల్లో అంటే ఏ కూరగాయల్లో ఏ పళ్ళల్లో ఉంటాయో వాటిని కూడా ఎప్పుడు కూడా స్వీకరించకూడదు అని చెప్పి మనకు తెలియజేస్తారు. ఏంటి మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల అంటున్నారు అంటే, ఏ నెల ఎప్పుడు పాటించాలి అంటే మనకు తెలియజేస్తారు ఏంటంటే, శాఖ వ్రతాన్ని మనము ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నుండి శ్రావణ మాస శుక్లపక్ష దశమి వరకు ఆచరించాలి. అలాగే దధి వ్రతాన్ని శ్రావణ మాస శుక్లపక్ష ఏకాదశి నుండి భాద్రపద మాస శుక్లపక్ష దశమి వరకు ఆచరించాలి. అలాగే క్షీర వ్రతాన్ని భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి నుండి ఆశ్విన మాస శుక్లపక్ష దశమి వరకు ఆచరించాలి. అలాగే ద్విదళ వ్రతాన్ని ఆశ్విన మాస శుక్లపక్ష ద్వాదశి నుండి కార్తీక మాస శుక్లపక్ష దశమి వరకు ఆచరించాలి అని చెప్పి మనకు తెలియజేస్తారు.
ఈ వ్రతాలను ఖచ్చితంగా అందరూ కూడా ఆచరించవలసిందే. ఎందుకంటే ఈ విషయాన్ని వరాహదేవుల వారు తమ పత్ని అయినటువంటి ధరణీదేవికి తెలియజేస్తున్నారు. ఏంటంటే ఇలా ఉంది మాట: అస్తి ప్రియతమః కాలః చాతుర్మాస్యాభిదో మమ స్నానం జపం వ్రతో హోమః తత్రానంత గుణం స్మృతం అని చెప్పి, అలాగే మాసేష్వన్యేషు యత్కించిత్ క్రియతే మమతోషణం తస్మాత్ కోటి గుణం పుణ్యం లభతే బుద్ధిమాన్ నరః అని చెప్పి, అంటే వరాహరూపి అయినటువంటి పరమాత్ముడు తెలియజేస్తున్నారు ఏంటంటే, నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కాలం అనేది ఒకటి ఉంది. ఏంటి ఆ కాలం అంటే చాతుర్మాస్యాభిదః, అంటే చాతుర్మాస్యం అనేటువంటి కాలం ఏదైతే ఉందో అంటే ఆ 4 నెలలు ఏవైతే ఉన్నాయో ఆ కాలం అనేది అత్యంత ప్రియకరమైనది. నాకు అత్యంత ప్రియకరమైనటువంటి కాలం అనేది ఈ 4 నెలల పాటు ఉంది అని చెప్పి తెలియజేస్తారు. అందులో ఏంటి ఆ నెలల పాటు, ఆ 4 నెలల్లో మనం ఏ క్రియలను, ఏ కర్మలను చేయాలి అంటే తెలియజేస్తున్నారు. ఏంటంటే మనము ఈ 4 నెలల పాటు కాకుండా వేరే ఏ నెలలో మనం సత్కార్యాలను చేసినా కూడా అవి పరమాత్ముడి యొక్క సంతోషానికి కారణం అవుతాయి. కానీ చాతుర్మాస్యంలో ఎవరైతే స్నానాలు, జపాలు, హోమాలు, తపస్సు మొదలైనటువంటి కార్యాలను, సత్కార్యాలను ఎవరైతే చేస్తారో వారి మీద పరమాత్ముడి యొక్క అనుగ్రహం అనేది అత్యంతముగా కలుగుతుంది. అంటే చాలా అనుగ్రహం అనేది ఆ చాతుర్మాస్యం నందు ఈ విష్ణు కొరకై చేసినటువంటి వ్రతాల వల్ల కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. సరే, మనము చాతుర్మాస్య వ్రతం చేయడం వల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి, నాకు ఇవన్నీ ఫలితాలు అక్కర్లేదు, నేను ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయను అని అనుకుంటారా? అక్కడ కూడా ఫిట్టింగ్ ఉందండి. ఏంటంటే మనకు తెలియజేస్తున్నారు, యత్కించిత్ భక్షతే శాఖం ప్రథమే మాసి నారద తేనార్పితం హృది హరే శైల్యం హృదినాత్ర విచారణ అని చెప్పి, ఎవరైతే చాతుర్మాస్య వ్రతాల్లో ఒకటైనటువంటి శాఖ వ్రతాన్ని ఆచరించడో, శాఖ వ్రతం చేయవలసినటువంటి సందర్భంలో ఎవరైతే శాఖలను ఆహారంగా స్వీకరిస్తాడో తాను పరమాత్ముడి యొక్క హృదయంలో శూలాన్ని గుచ్చినటువంటి పాపం అనేది తనకి కలుగుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. అది ఎంత అత్యంత దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే మనం ఊహించలేం. అంత దుఃఖం అనేది మనకు నరకంలో ఆ పాపం చేయడం వల్ల కలుగుతుంది. అలాగే ఎవరైతే చాతుర్మాస్య వ్రతాల్లో ఒకటైనటువంటి దధివ్రతాన్ని ఆచరించడో, పెరుగుని దధివ్రతాన్ని చేయవలసినటువంటి సందర్భంలో ఆహారంగా స్వీకరిస్తాడో అప్పుడు ఏంటి అంటే మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే ద్వితీయే భక్షితం దద్ని గోమాంసంతేన భక్షితం అని. అంటే ఎవరైతే దధివ్రతం చేయవలసినటువంటి సందర్భంలో పెరుగుని భక్షిస్తాడో గోమాంసాన్ని భక్షించినటువంటి ఆ పాపం అనేది తనకి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. గోమాంసం అనేది, గోమాంస భక్షణ అనేది అత్యంత పాపకరమైనది అన్నందువలనే మన భారతదేశంలో గోమాంస భక్షణ అనేది నిషిద్ధమై ఉన్నది. మన భారత రాజ్యాంగం చూసుకుంటే మనకి తెలిసి వస్తుంది. అలాగే ఇంకో మాట తెలియజేస్తున్నారు, క్షీరే పీతే తృతీయేతు సురాపీత నసంశయ అని. అంటే క్షీరవ్రతం చేయవలసినటువంటి సందర్భంలో ఎవరైనా పాలను తాగారా,
అప్పుడు మద్యపానం చేసినటువంటి పాపం అనేది లభిస్తుంది అని చెప్తున్నారు. వాడు పాలని తాగితే మద్యాన్ని తాగినట్టే అని చెప్తున్నారు. వాడు తాగేది పాలు కాదండి, మద్యము అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని క్షీరవ్రత సందర్భంలో మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఇంకో మాట చెబుతున్నారు, చతుర్థే మాసి విప్రేంద్ర ద్విదలేపి చ భక్షితే క్రిమయో భక్షితాస్తేన యావత్ ఉద్బోధనం హరేహే అని చెప్పి. అలాగే ఎవరైతే ద్విదల వ్రతాన్ని చేయవలసినటువంటి సందర్భంలో ద్విదలాలను ఆహారంగా స్వీకరిస్తాడో తాను పరమాత్ముడి యొక్క ఉత్థానం అయ్యే వరకు తాను క్రిములను ఆహారంగా స్వీకరించినట్టు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఏంటండి పరమాత్ముడి ఉత్థానం అవ్వడం ఏంటి అంటే, మనకి వరాహ దేవుళ్ళ వారే మనకు మాటలో చెప్తారు ఏంటంటే, ఈ చాతుర్మాస్య సందర్భంలో పరమాత్ముడు శయనిస్తాడు అంటే శయనించినట్టు చేస్తాడు. కావున ఆ 4 మాసాల పాటు శయనించి ఉత్థాన ద్వాదశి అని పిలువబడేటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ద్వాదశి ఏదైతే ఉందో ఆనాడు ఆయన యొక్క ఉత్థానం అనేది అవుతుంది. అంటే ఆయన నిద్ర నుంచి లేస్తాడు. కావున అంటే ఈ 4వ వ్రతంలో ఎవరైతే ఈ ద్విదలాలను స్వీకరిస్తాడో ఆహారంగా తాను క్రిములను స్వీకరించినట్టే. ఎప్పటిదాకా అంటే ఈ 4వ వ్రతం అయ్యే సందర్భం ఏదైతే ఉందో, అయిపోయే సందర్భం ఏదైతే ఉందో అప్పటి వరకు తాను క్రిములను స్వీకరించినట్టే, క్రిములను ఆహారంగా స్వీకరించినట్టే అని చెప్పి మనకు తెలియజేస్తారు. క్రిములని ఆహారంగా స్వీకరించడం అంటేనే మనకి అసహ్యంగా ఉంటుంది. కావున ఈ విషయాన్ని తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది కాబట్టి మనం అప్పుడు ఆ ద్విదలాలని ఆహారంగా స్వీకరిస్తే ఆ ద్విదలాలనే మనం మన చేతిలో క్రిములను పట్టుకొని మనం ఆహారాన్ని స్వీకరించినట్టు మనకి ఆ ఆలోచన అనేది కలగకూడదు. అంటే మనము అప్పుడు ద్విదలాలని మానేయడం అనేది మేలు. కావున అందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయవలసిందే అని చెప్తున్నారు. అలాగే ఈ విషయంలో ఇంకో మాట చెప్తున్నారు ఏంటంటే, అవ్రతేన నయేద్యస్తు చాతుర్మాస్యం అనుత్తమం సపాపి నరకం యాతి యావదాహూత సంప్లవం తస్మాత్ వ్రతమిదం ధార్యం అన్యథా నాస్య నిష్కృతి అని చెప్పి. ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించరో తాను మహాఘోరమైనటువంటి నరకాన్ని పొందుతాడు. ఎప్పటి వరకు పొందుతాడు అంటే మహాప్రళయం జరిగే వరకు ఆ నరకాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. నరకాన్ని పొంది ఆ తర్వాత నరకాన్ని పొందిన తర్వాత మళ్ళీ భూలోకానికే వస్తాం కదండి. తర్వాత నేను పుణ్యం చేసుకొని నేను మోక్షానికి వెళతాను అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఏంటంటే అక్కడ తెలియజేస్తున్నారు, తనకి మోక్షం అనేది లభించదు అని చెప్పి తెలియజేస్తున్నారు. కావున అత్యంత పుణ్య ఫలప్రదమైనటువంటి ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అందరూ కూడా ఆచరించవలసిందే అని చెప్పి మనవి చేస్తున్నాం. ఇలాగా సంక్షిప్తంగా ఈ చాతుర్మాస్య వ్రతం యొక్క విచారాన్ని తెలుసుకుని తదనంతరము వచ్చేటువంటి సంచికల్లో మనము చాతుర్మాస్యంలో చేయగలిగినటువంటి మనము చేయగలిగినటువంటి వ్రతాలను తెలుసుకుందాం. అంటే ఏ వ్రతాల్ని మనం చాతుర్మాస్యంలో యాడ్ ఆన్ గా మనం చేసుకోవచ్చో ఆ వ్రతాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే చాతుర్మాస్య వ్రతం యొక్క సంకల్పాన్ని కూడా మనం ప్రతి ఒక్క ఈ చాతుర్మాస్య వ్రతం యొక్క సంకల్పాలని కూడా మనం విందాం. హరే శ్రీనివాస.